ఈగోపై కొడితే చరిత్రలో మధ్యయుగాన్ని ఫ్యూడల్ కాలం అని అంటారు. ఆ సమయంలో అధికారం భూస్వాముల చేతుల్లో ఉండేది. బతుకు తెరువు కోసం వారి కింద పనిచేసే సాధారణ జనం ప్రపంచమంతా ఇదే సీన్. ఆ రోజుల్లో సమాజంలో రెండు తరగతులుండేవి. రాజులు, భూస్వాములు, ఇంకా అధికార గణాన్ని ఉన్నత తరగతిగా పరిగణించేవారు. 95% బానిసలుగా, బంట్రోతులుగా, కౌలుదారులుగా బతుకీడ్చినవారు. వీరిని లోయర్ క్లాస్గా పిలిచేవారు. ఆ రోజుల్లో మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ అనేది పెద్దగా లేదు. లోయర్ క్లాస్ జనాలు బాంచన్ కాల్మొక్కుతా జీ హుజూర్ అని బతికారు. అలా చెయ్యకపోతే బతికే అవకాశం లేదు. అది ఆ యుగ ధర్మం. ఆధునిక కాలంలో పారిశ్రామిక విప్లవంతో మధ్యతరగతి ఏర్పడింది, లేదా ఖచ్చితంగా చెప్పాలంటే బలపడింది. గత 400 సంవత్సరాల మానవ చరిత్రకు చోదక శక్తి ఈ మధ్యతరగతే. మిడిల్ క్లాస్కు ప్రియమైంది ఆత్మాభిమానం. కడుపుపై కొడితే ఒప్పుకుంటారేమో, కాని ఈగోపై కొడితే సహించరు. అదే మిడిల్ క్లాస్. ఫ్రెంచ్ విప్లవానికి ప్రధాన కారణం మిడిల్ క్లాస్ ఈగో హర్ట్ కావడం. అలాగే అమెరికాలో విప్లవానికి కూడా ఇదే ప్రధాన కారణం. మేము ఇక్కడ స్థిరపడ్డాము, మాపై మీ పెత్తనమేంటి అని అమెరికన్లు ఇంగ్లండ్ పాలనపై తిరగబడ్డారు. మిడిల్ క్లాస్కు ఆత్మాభిమానం ఆక్సిజన్ కంటే మిన్నా అని ఈ 2 విప్లవాలు తేల్చేశాయి. కొంతమంది పాలకుల చరిత్ర నుంచి పాఠాలు గ్రహించారు. ఆ కారణంగా భారీ మూల్యాన్నే చెల్లించుకుంటారు. భారత స్వాతంత్రోద్యమాన్ని నడిపింది చదువుకొన్న మధ్యతరగతి వర్గం. 1835 ఆధునిక విద్య ప్రవేశపెట్టడంతో మన దేశంలో మిడిల్ క్లాస్ ఎదిగింది. అప్పటిదాకా భారతీయులు, తెల్లదొరలు చదువుకున్నవారు, వారితో మనం ఎక్కడ సాటి అని బతికేశారు. కుక్కలకు భారతీయులకు ప్రవేశం లేదు అని తెల్లదొరల గేట్లకు ఆ రోజుల్లో బోర్డులు వేలాడేవి. చదువుకున్న భారతీయుల్లో ఆత్మాభిమానం ఏర్పడింది. ఎవరికంటే తక్కువ మేము అనే భావన క్రమేపీ వ్యాపించింది. తాము చదువుకున్నా తమకు కనీసం గౌరవం ఇవ్వడానికి తెల్లదొరలు రెడీగా లేరు అని వారు గ్రహించారు. అదే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు మూలం. ఆ తర్వాత కార్మికులు, కర్షకులు లాంటి వారు క్రమక్రమంగా 1920 నుంచి 30 నాటికి స్వాతంత్రోద్యమంలో చేరారు. భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ఆది నుంచి చివరిదాకా నడిపింది మిడిల్ క్లాస్. నవాబుల దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం కూడా స్థూలంగా ఆత్మాభిమానోద్యమం. కాంగ్రెస్ పాలనపై తిరగబడి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం, విజయం సాధించడం సమీప చరిత్ర. తెలుగువాడి ఆత్మాభిమానం అనేది ఎన్టీఆర్ నినాదం. తెలంగాణ ఉద్యమం తొలిదశ, మలిదశ ఈ రెండింటిలో కీలకం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం. నీళ్లు, నియామకాలు, నిధులు ఇవన్నీ ఆత్మాభిమానం తరువాతే, లేదా ఆత్మాభిమానంతో ముడిపడిందే. ఇప్పుడు నడుస్తున్నది మిడిల్ క్లాస్ యుగం. మీరు దోపిడీ చేసినా, కడుపుపై కొట్టినా సహిస్తారు, కానీ ఈగో హర్ట్ చేస్తే క్షమించరు. ఎంత అభివృద్ధి చేసినా ఈగో హర్ట్ అయింది, తమకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు అనుకుంటే ఇక అంతే సంగతులు. ఇది యుగధర్మం. కేవలం రాజకీయాలకు కాదు, సాధారణ జీవనంలో కూడా ఇది వర్తిస్తుంది. మీ పని మనిషికి ఒక మాట అని చూడండి. మీరు 1000 రూపాయలు ఎక్కువ జీతమిచ్చినా తిరిగి పనికి రాదు. ఒక విద్యావేత్త, విద్యా సంస్థల అధిపతి, సంస్థలో డ్రైవర్లు, ఆఫీస్ బాయ్లు, ఆయమ్మలు సుమారుగా 1000 మంది ఉన్నారు. వారికి నెల జీతం సరైన సమయానికి ఇచ్చినప్పటికన్నా స్కూల్లో ఆయమ్మలు కూర్చోవడానికి 10 ఏళ్ల క్రితం ఆయన కుర్చీలు ఏర్పాటు చేస్తే ఎక్కువ ఆనందపడ్డారు. వారికోసం విందు ఇచ్చినప్పుడు వారితో సెల్ఫీ తీసుకోనిస్తే వారి భుజంపై చెయ్యి వేసి నిలబడితే ఫుల్ ఖుషీ అయ్యారు. వారికి విందులో ఆయన వడ్డిస్తే మా సారు అంటూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒకసారి ఆ సంస్థ అడ్మిన్ ఆఫీసర్ ఆయమ్మల మీటింగ్ పెట్టింది. వారినందరినీ కింద కూర్చోమని తాను కుర్చీపై కాలుక మీద కాలు వేసుకుని కూర్చుని మాట్లాడింది. అటుపై ఆ ఫోటో చూసిన ఆ విద్యాసంస్థ అధిపతి ఆమెకొక క్లాస్ పీకి 4 రోజుల పాటు సస్పెండ్ చేశారు. మనోళ్లు అమెరికా, కెనడా లాంటి దేశాల్లో హోటల్ వెయిటర్లుగా, గ్యాస్ స్టేషన్లో అసిస్టెంట్లుగా పనిచేస్తారు. ఇక్కడ మాత్రం అలా చేయడానికి ఇష్టపడరు. కారణం, పనోళ్లను తక్కువ చేసి చూసే పనికిమాలినోళ్లు మన సమాజంలో కోకొల్లలు. సాటి మనిషికి గౌరవం ఇవ్వండి స్వామి. మీరేమీ స్వర్గలోకం నుంచి డైరెక్ట్గా ఊడిపడలేదు. ఆత్మాభిమాన నినాదంతో పైకొచ్చిన నాయకుడు, ఆయన అనుచర గణం ఫ్యూడల్ లక్షణాలు కనబరిచిన సాధారణ జనాలకివ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే ఎన్ని ఇచ్చినా, ఎన్ని పథకాలు పెట్టినా, ఎంత అభివృద్ధి చేసినా ఒక సంఖ్యను 0తో గుణించినట్టే.
కసితో వ్యతిరేకంగా గుద్దేస్తారు. ఇదే ఇప్పుడు కరెంట్ అఫైర్స్. అర్థం కాకపోతే మునుముందు చూడండి. పాలకులు పరిపాలనలో ప్రజల్ని గెలవనివ్వండి. కావాలని కుట్రలు పన్ని కృత్రిమ ఉద్యమాలు లేవదీసే వారిని అణచివేయండి. తప్పు కాదు. కానీ ప్రజల సమస్యలపై వారిని మాట్లాడనివ్వండి. ఒక స్థాయి ఉద్యమాలు జరగనివ్వండి. ప్రజల్లో గూడు కట్టుకున్న అసంతృప్తికి అది ఒక కవాటం లాంటివి. ఒక ధర్నా చౌక్ లేకపోతే అది వందల గ్రామాల్లో ప్రతిచర్యకు కారణభూతమవుతుంది. ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉన్నప్పుడు ఒక అడుగు తగ్గాలి నాయకులు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడే నాయకుడు. ఒక బషీర్బాగ్ లేకుంటే విద్యుత్ ఛార్జీలు ఎంతో కొంత తగ్గించి ప్రజల్లోని అసంతృప్తిని పట్టించుకొని ఉంటే, ఉద్యోగార్థులు రోడ్డెక్కి నోటిఫికేషన్ ఇవ్వాలని ధర్నా చేస్తే, ట్రాఫిక్ జామ్ అయిందని ప్రజా వ్యతిరేక రాతలు రాకుండా ఉంటే, కేవలం డిఎస్సి కాకుండా గ్రూప్ నోటిఫికేషన్లు కూడా ఇచ్చి ఉంటే చరిత్ర గమనం మరోలా ఉండేది. అవునా కాదా? ప్రజా ఉద్యమాలకు లొంగితే మళ్లీ మళ్లీ ఉద్యమాలు వస్తాయి కాబట్టి తగ్గొద్దు అని ఎవడో చరిత్రపై అవగాహన లేని ఒక మేధావి ఇచ్చిన సూచన పాటిస్తే ఏమైంది? ప్రజలను ఓడించాలని చూస్తే ఎట్టాసాములు? ప్రజల్ని గెలవనివ్వండి. ప్రజల గెలుపే మీ గెలుపు. ఇంకో మాట, మహారాజులే మారువేషాల్లో వెళ్లి పాలన గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేవారు. ఎలక్షన్లు లేని కాలంలో కోటగోడలకు ధర్మగంట వేలాడదీశారు. మొన్నమొన్నటి చరిత్రలో కూడా ఒక నాయకుడు ప్రజలు తనని కలవడానికి తన క్యాంప్ ఆఫీసును వేదికగా చేసుకున్నాడు. అందుకే కదా ప్రజలకు అంత ఇష్టుడు అయిపోయాడు. ప్రతి ఒక్కరిలో నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. మనిషి, వ్యవస్థలు, పాలకులు, నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసిన తప్పులను గ్రహించి మారాలి. మంచి ఎక్కడున్నా గ్రహించాలి. అన్నింటికీ మించి కాలం చెప్పే, చరిత్ర చెప్పే పాఠాల్ని గ్రహించాలి. కారే రాజులు రాజ్యముల్ కలుగవే, గర్వోన్నితిన్ బొందవే, వారేరి సిరిమూటగట్టుకుని బోవంజాలిరే భూమిపై, పేరైన కలదే సిబి ప్రముఖులం బ్రైతిన్ యశః, కాములై ఈరే కోర్కెలు వారలం మరచిరే, ఇక్కాలమున్ భార్గవా,